మిర్యాలగూడ టౌన్ రౌడీలకి ఒక చిన్న హబ్బు లాంటిదే. ఎందుకంటే గుంటూరు మూమెంట్ ఉంటుంది, ఇటు అన్ని రకాల క్లబ్గా అవుతుంటుంది. రైస్ మిల్లర్స్ రకరకాల ఉంటాయి. మీకు అక్కడ మెయిన్ ఎవడో ఎదురేయండి? మీరు ముందే తెలుసుకొని మాట్లాడుతున్నట్టు ఉంది విషయము. మిర్యాలగూడ టౌన్ పోలీసింగు నాకు జీవితంలో గుర్తుండిపోయే పోలీసింగ్. 2 years పనిచేశాను అక్కడ. మీరు అన్నట్టుగా మొదటి సమస్య ప్రజలకు అక్కడ రౌడీజం, రెండో సమస్య అక్కడ ట్రాఫిక్, మూడో సమస్య అక్కడ ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్, అంటే దాడులు చేస్తారు వీళ్ళు. ఈ రౌడీయిజంను కంట్రోల్ చేయడానికి నేను చాలా అదే పనిగా రికార్డ్ బిల్డప్ చేసేవాడిని. సెలెక్టివ్గా రికార్డ్ బిల్డప్ చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసేవాడిని. కొంతమంది మీద రౌడీ యాక్టివిటీ చేసేవాళ్ళు, బట్ వాళ్ళ మీద రౌడీ షీట్ ఉండకపోయేది. ఎప్పుడైతే రౌడీ షీట్, ఒక షీట్ అనేది ఉంటుందో వాళ్ళ మీద నిఘా ఉంటుంది అనమాట. మా వాళ్ళకు కూడా ఆ షీట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఇస్తాము, వాటి మీద నిఘా పెడుతుంటారు, వాళ్ళ కంట్రోల్లో పెడుతుంటారు. అట్లా షీట్స్ ఓపెన్ చేసుకుంటూ నిఘా పెట్టడం జరిగింది. పర్టికులర్గా ఎవరితోనైతే ఎక్కువ ఇబ్బంది అవుతుంది టౌన్లో ఉన్నటువంటి అమాయకులకు అని చెప్పి నేను వాళ్ళ పేర్లు గ్యాదర్ చేసి వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ కంట్రోల్ చేయడం జరిగింది. ఒక 5 ముఖ్యంగా 5 లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ మీద బాగా నిఘా పెట్టి కంట్రోల్ చేయడం జరిగింది. అందులో కొంతమంది పారిపోయి వచ్చేసారు, ఇక్కడికి సిటీకి వచ్చేసి ఇక్కడ బతికారు. కానీ కొంతమందిని మీరు మెయిన్ సెంటర్లోనే కౌన్సిలింగ్ చేసేవారట కదా? చేయడం జరిగేది. వాళ్ళు ఎందుకు చేసేదంటే, అట్లా చేయడం వల్ల 10 మంది పబ్లిక్ తెలవాలి, అరే ఈ రౌడీది ఇంతే, పెద్దగా ఏం లేదు, ఏం చేయలేడు, పోలీసుల ముందు ఏం చేయలేడు, పోలీసులు కొట్టారు, పోలీసులు శిక్షించారు, ఉండదండి ఇంకా అక్కడ పోలీసులు చేయగలిగారు అనేది తగ్గిపోద్ది అనమాట. తగ్గిపోవడం వల్ల ప్రజల నుంచి మనకు స్పందన వస్తుంది, కంప్లైంట్స్ కూడా వస్తాయి. కంప్లైంట్స్ వస్తే కేసు రిజిస్టర్ జరుగుతుంది. ఒక వ్యక్తి మీద అదే పనిగా రికార్డ్ బిల్డప్ చేసి ఇంటికి వెళ్ళి ఇంట్లో అరెస్ట్ చేశారు. ఆ ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా ఉండకపోయేది, ఇంటికి వెళ్ళలేరు ఎవరు, అటువంటి స్థాయి మెయింటైన్ చేసేవాడు. అంటే లోకల్ ఉన్నటువంటి పెద్దవాళ్ళతో, పొలిటీషియన్స్తో కూడా సంబంధాలు మెయింటైన్ చేసేవాడు అనమాట. ఇంటి మీదకి వెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడం కోసము ఆ వ్యక్తి ఎక్కడెక్కడైతే ఫైనాన్స్ ఇచ్చినటువంటి పేపర్లు, చెక్కులు, ఎక్కడెక్కడైతే డబ్బులు ఫోర్స్ఫుల్గా వసూలు చేసినటువంటి డబ్బులు పెడతాడు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఒక 10 స్పాట్స్ అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి ఆ టీమ్స్ అన్ని పిలిపించేసి ఒకటేసారి రేడ్ చేసి అంతా సీజ్ చేసేసాం. దాదాపు 7.5 కోట్ల ఆస్తులు సీజ్ చేసాం. ఆ రోజుల్లోనే సీజ్ చేసి అంత ఇన్కమ్ ట్యాక్స్ రాసేసి కేసు రిజిస్టర్ చేసి లోపడేసేసాం. అంటే రౌడీని కట్ చేశారు. రౌడీ యొక్క ఫైనాన్షియల్ అండ్ రౌడీకి ఉన్నటువంటి సపోర్ట్ అంతా కట్ చేసేసాం. అంటే ఎవరండి ఎస్పీ అప్పుడు మీకు? ఎస్పీ రాజేష్ కుమార్. మంచి సపోర్ట్ ఇచ్చారు. పోస్టింగ్ ఇచ్చింది మహేష్ భగవత్ గారు. వారు వెళ్ళిపోయిన తర్వాత రాజేష్ కుమార్ గారు ఈ రకంగా సపోర్ట్ ఇచ్చారు. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, అట్లా ప్రొజెక్ట్ చేయడం, సార్ ఒప్పుకోవడం, ఓకే గో హెడ్ అనడం, ఆ రకంగా ప్లాన్ చేసి ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ముప్పటిగా కంప్లైంట్లు వచ్చాయి. అంటే అతని గురించి ఎంత క్రూరుడు అంటే, అతను ఫైనాన్స్ వసూలు చేయడానికి, అంటే ఈఎంఐ కట్టకపోతే వసూలు చేయడానికి వస్తున్నాడని తెలిసే చాలు వాళ్ళు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. ఇంకా లేడీస్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, మహిళలు అయితే. ఆ రకమైనటువంటి భయం క్రియేట్ అయింది. అటువంటి వ్యక్తిని మనం కంట్రోల్ చేయగలిగాం. ఇంకొక రౌడీ కూడా ఇట్లానే ఒక మర్డర్ చేస్తే క్లూస్ లేకుండా మొత్తం తూడ్చేశాడు. క్లూస్ అన్ని కలెక్ట్ చేసి ఆ రౌడీని అరెస్ట్ చేసి రిమాండ్ చేశాం. ఇంకొక రౌడీ అట్లా రౌడీలకు నిలయం అనేది మీరు ఫస్ట్ పాయింట్లో చెప్పేశారు. ఆ రౌడీలకు నిలయం అనేది ఏదైతే పేరుందో అది పోగొట్టి అది ప్రజల నిలయం అని మనం పేరు తీసుకురాలి. సార్ మీరు చెప్పిన 3 సమస్యలో 2 మీరు చెప్పారు. మూడోది ట్రాఫిక్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య. ఎట్ ఏ టైం ఒక 3000 ఆటోలు టౌన్లో తిరుగుతూ ఉంటాయి ఇర్రెగ్యులర్గా. అంటే చాలా ప్రాంతాలకి ఒక 12 పెద్ద టౌన్లకి మిర్యాలగూడ టౌన్ నుంచి కనెక్ట్ ఉంటుంది. అటు హాలియా, నల్గొండ. ట్రాఫిక్ ఎలా అంటే ఎక్కువ జంక్షన్స్ ఉండేది మిర్యాలగూడ టౌన్లో. అది వాణిజ్య ప్రాంతం, కొంత ఎక్స్పోర్ట్ కూడా అక్కడ జరుగుతుంటుంది. 200కు పైగా రైస్ మిల్స్ ఉంటాయి అక్కడ. కెనాల్ ప్రాంతం, రైస్ బోల్డ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఈ కారణాలతో ఉండేది. అయితే ట్రాఫిక్ సమస్యను తీర్చడం కోసం అసలు మూలం ఎక్కడుంది అని బాగా స్టడీ చేసి ఆ 12 రూట్లలో నుంచి వస్తున్నటువంటి ఆటోస్ ఒకేసారిగా అక్యుములేట్ అయిపోయి
ట్రాఫిక్ జామ్ చేసేది. ఆ సమయంలో కొంతమంది పాదచారులకు వెహికల్స్కు తగలడం, యాక్సిడెంట్ కూడా ఎక్కువ జరిగేది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని మేము చాలా ప్రయోగాత్మకంగా అన్ని రూట్లు ఐడెంటిఫై చేసి ఏ రూట్లో ఎన్ని ఆటోస్ తిరుగుతున్నాయి, ఏ రూట్ నుంచి